సో అదేంటంటే నైటే మనకు గ్లాస్ తీసుకొని సోంపు ఉంటుంది, జీలకర్ర, దాల్చిన చెక్క, సో ఈ మెంతులు ఈ 4 నానబెట్టేసేయాలి. హాఫ్ టీ స్పూన్ సోంపు, జీలకర్ర, జీలకర్ర, దాల్చిన దాల్చిన చెక్క, చెక్క, మెంతులు మెంతులు. ఓకే. కొద్ది కొద్దిగా మనము యాడ్ చేసేసి నైట్ నానబెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే ఆ వాటర్‌కి ఇంకో గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసేటప్పుడు పుదీనా ఒకటి యాడ్ చేయాలి. మునగాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా యాడ్ చేసేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ వేడిగా తీసుకుంటాం. వార్మ్ హ్మ్. వాటర్ లాగా తీసుకుంటాం. ప్లస్ మన బాడీలో సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు దాల్చిన చెక్కని తీసుకుందాం. మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు సోంపు గాని, జీరా గాని డైజెషన్‌ని గట్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇలా మనకు పుదీనా కూడా వైటమిన్ సి. సో, ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ మనం మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే అంటే మనకు ఇప్పుడు మీరు యాహ్! బాయిల్ చేస్తున్నారు కదా! ఆ బెనిఫిట్స్ అన్నీ బాయిల్ అవి ఎవాపరేట్ అవ్వవా? ఏమవ్వవండి. ఓకే. ఇప్పుడు కొంతమందికి పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. హ్మ్. జీలకర్ర, పుదీనా ఇవన్నీ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు.